రైతులకు కార్మికులకు రైతులకు కార్మికులకు రైతులకు కార్మికులకు రైతులకు కార్మికులకు రైతులకు కార్మికులకు రైతులకు కార్మికులకు న్యాయం జరగాలి. 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 రైతులకు మ్యాంగో కార్మికులకు న్యాయం జరగడానికి ఈ విషయాన్ని జరుగుతున్న అన్యాయాన్ని కమిషన్ ఏజెంట్ల ద్వారా అధికారుల ద్వారా జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఈరోజే పత్రికల్లో జిల్లా మ్యాంగో మార్కెట్ వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి గారు ప్రకాష్ గారు ఏం చెప్పారంటే బీపీ అంటే బెంగినపల్లికి కిలో 45 రూపాయల చొప్పున ఉంటున్నామని చెప్పారు. వాస్తవానికి 45 కాదు 35 రూపాయల చొప్పున ఉంటుందని రసీదు ఉంది. రసీదులో 35 రూపాయల చొప్పున రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేస్తున్నట్టు ఈ రసీదే చెప్తుంది. వాళ్ళేమో పేపర్కి మాత్రం 45 రూపాయలు అని చెప్పిళ్ళు. ఇది చాలా అన్యాయము. దానికి ఈ తేడా ఎందుకు వస్తుందో వారే మళ్ళీ చెప్పాలి. న్యాయం జరిగినట్టయితే వలస కార్మికులు అని చెప్పి వాళ్ళని ఎవరు పట్టించుకోవాలని కూడా అన్యాయము. దీంట్లో పరోక్షంగా అధికార పార్టీ ఉన్నా ప్రతిపక్ష పార్టీ ఉన్నా అందరు నాయకులు వచ్చి ఇక్కడ ఉన్న రైతులకు రైతు కూలీలకు న్యాయం చేసి వలస కార్మికులే కదండి నిర్లక్ష్యం చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఎంత ఉంది వాళ్ళకి న్యాయం జరిగే వరకు మేము ఇచ్చిపెట్టాం. మేము సీఎం గారి దృష్టి కూడా తీసుకెళ్తాం, సంబంధిత మంత్రిత్వ శాఖ దృష్టి కూడా తీసుకెళ్తాం. మరి రాష్ట్ర నాయకులతో మాట్లాడినాం. దీన్ని పూర్తి స్థాయిలో ఉద్యమం అయ్యేలాగా చూడకండి. దయచేసి అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కానీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కానీ అందరు నాయకులు ఇక్కడ జగిత్యాలే ఉన్నారు, వచ్చి మాట్లాడండి, కలండి, ఇలా బాధలు ఏంటో తెలుసుకోండి. ఈ బాధలు తెలుసుకోకుండా మీరు నిర్లక్ష్యం చేస్తే మాత్రం తీవ్ర స్థాయిలో ఉద్యోగ రూపంలో తీసుకెళ్తాం. అందరికీ ధన్యవాదాలు.